ఏలూరులో ఈ చక్కటి సాంప్రదాయ పరిశుద్ధ వారంలో ఈ అయినటువంటి దీవెనని ప్రారంభం చేసి దాని కొనసాగించుకోవడం దేవుడు మనకు అనుగ్రహించే బాధ్యతను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడ లేదు కొన్ని అయితే స్పీకింగ్ తోటి ఈ ఓడి మీకు డివోషన్స్ జరిగిస్తూ చూసుకుంటున్నాను. కానీ ఏమి పట్ల అయితే మనసంగా అలాంటి సంప్రదాయం లేకుండా లోపల సాహసం ఉన్నటువంటి నాలుగు వ్యాసులు ఉన్నటువంటి సాహసని సంఘాన్ని పరిచయం చేస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి మెంబర్ని అభినందిస్తూ ఉన్నాను. దేవుడు ఈ సంస్కృతికి కలిసి రీతి కొనసాగిన దేవుడికి ఆదేశించబట్టి అవకాశం బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి పెద్దలందరికీ ఎన్టీఆర్ గారు, ప్రజలు గారు, ఆత్మ గారు కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మ గారు సెమినార్లో నవ్వుకునే ఒక రీతిగా ఆస్కర్ లాంటి గమనించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇది మాతోటే ఆ సంబంధంలో కాలం పడుతుంది. మా తరం వెళ్ళిపోతే మా తలమైనటువంటి కాన్సెప్ట్ కనపడుతుంది. మా తరం వాళ్ళందరూ కూడా ఇంకా కనబడుతూ ఉన్నారు. సో మహాత్మకం బట్టి 2013 సంవత్సరం నుండి 2014 సంవత్సరంలో ప్రవేశపెట్టి ఈ మనగాల విధానాలకు అద్భుతమైన రీతిగా ప్రతి దినం ఒక మహాపండుగ దినంగా దేవుడు తన కార్యం జరిగించుకొని మన ఆత్మీయ జీవితాన్ని ఏర్పాటు చేసి పరిశుద్ధ వారంలో ప్రవేశపెట్టి ఏ రీతిగా ధ్యానం చేసి ఆరాధించి ధ్యానం చేయడానికి దేవుడికి మహాత్మకం బట్టి మరొకసారి మనం చరిత్రబద్ధమై ఉన్నాము. అందరికీ ఉంది అవకాశము అభియోగం చేసిన ఎంతమంది అంటే బహుకొద్ది మంది. ఆ బహుకొద్ది మందిలో మనము ఉన్నాము. అది మన అదృష్టం, దేవుడి సాక్షి. అలాగే ప్రతి సంస్థలో ఉన్నటువంటి మన ఆస్తులు, జీవులు, స్నేహితులు, బంధువులు, సంబంధులు ఇది నాకు చాలా కనపడుతుంటుంది. బలహీనమనండి, ఆరోగ్య పరిస్థితులనండి, వేరు వేరు కారణాలనండి, దేవుని పిలుపు దయచేసి వెళ్ళిన పరిస్థితులనండి, వారికి జీవితంలో లేనటువంటి స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చి జీవన కార్యక్రమం ఆలోచనలు కొద్ది దేవుని బయటపడటానికి దేవుని పొందడానికి దేవుడు అన్ని సమయాన్ని బట్టి సహకరించిన మిమ్మల్ని బట్టి దేవునికి తెలియజేస్తూ ఒక రీతిగా మీ క్రమాన్ని తగ్గించలేమో అని అనిపిస్తూ ఉంది. మీ షెడ్యూల్ ప్రకారంగా ఆలోచించేదంటే షెడ్యూల్ అనేది అయితే ఈ పరిస్థితి వారంలో ఒక దేవుని కార్యాలయం నుంచి ప్రభు వారు ఆలోచన చేసేది వీటిని కొనసాగించిన పరిస్థితులు ఈ పరిశుద్ధ వారం అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తుంటే దైవికానుకూలముగా జరగనటువంటి కార్యాలు ఆనాటి మాతో పరీక్షలో జరిగినటువంటి సమయంలో పరిశుద్ధులైనటువంటి దేవుడు వారికి జరిగిన కార్యాలు సమస్యలు జరిగింది. ఈ మహాశుభ్రంలో కూడా దాన్ని పరిసమాప్తం కలిగినటువంటి శుభ్రపడిలు ఈ వారంలో కనబడుతుంది. అందుకంటే దీనికి ఈ పరిశుద్ధ వారం అనే వీటిని నామకరణం చేసి దీన్ని కొనసాగించుకోవడం జరుగుతుంది. క్రీస్తులంతా కూడా నాగేవారు అంతా కూడా కోలాహలముగా మంటలాగే వారు దగ్గరికి ఎవరి అందరూ కూడా అలంకరించుకొని మంటలు పట్టుకొని దేవుని నామాన్ని నయపరుస్తూ దేవుని వారిని కలిగించగా దైవించబడి దేవుని ఆరాధించి నైపుణ్యులండి ఇది చూస్తున్నాను. సో మొదటి దినం ఆలోచన చేస్తుంటే మొదటి దిన పరిశీలనలో మొదటి దాన్ని ప్రభు చేసినటువంటి పరీక్ష అంటే ప్రయాణంలో దాని మాట మనం చూస్తుంటాం. ప్రయాణం ఈ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి
మాటను ఆలోచన చేస్తుంటే వేతనానికి ఎరుసలేమికి ప్రయాణం. సంస్థాపకులకు 6 దినాలకు ముందే వేతనే వచ్చి బస్సు చేసి అక్కడ జరిగిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటూ ఉన్నాం. 4 దినాలకి పరిస్థితులు ఏర్పాటు చేసుకుని ప్రయాణాలు పరిస్థితున్నటువంటి సాంప్రదాయం ఉంది. దాన్ని వెళ్తూ చేసి ప్రయాణాన్ని పట్టణానికి రాగానే వచ్చినటువంటి సందర్భం చూసుకుంటూ ఉన్నాం. మొదటి భావన. రెండవది ఆలోచన చేసిన ఒక రాజుగా ఈ రాజు మాట ఆపాదించినటువంటి ఆలోచన చేస్తుంటే ప్రభు లోకంలో మనుషాభివృద్ధి కారణంపై దేవుడు నేను ఒక దీవించాలని ఆయన పుట్టిన తర్వాత చేస్తూ వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడని అనుకుంటున్నాడు. అప్పటి నుండి యూదుల రాజుగా సాగుతున్నటువంటి వ్యక్తిగత గిరిగత ఒక రాజుగా నగర ప్రవేశం చేసినటువంటి చూస్తూ నగర ప్రవేశం ఆ ప్రవేశం రావాలని ఆలోచన చేస్తే జనసందోహంతో చక్కటి గీతాలను ఆలాపన కూడా అంటే వస్తున్నా సేవి రక్షిస్తూ లేకపోతే మమ్మల్ని రక్షిస్తూ అనేటువంటి మాటతోటి ఆ నినాదాలు పడుతూ వారిని ఆహ్వానించిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ ఆహ్వానించినటువంటి ఊరేగింపుగా వస్తున్నటువంటి వ్యక్తులు చాలా మాత్రం కనబడుతూ ఉన్నాయి. వాటి గురించి ప్రస్తావన చేసుకోవట్లేదు. కానీ ఆ గుంపుల్లో ఆయన చూడాల్సిన వారు ఉన్నారు. ఆ సంతోషం స్వాగతులు అవి సంతోషించాలని ఉన్నారు. వారి ఆత్మకరణ చూడవలసిన వారు ఉన్నారు. అలాగే వారి ఏ దోషం జరుగుతుందని చెప్పి దాన్ని బట్టి ఆయన శిక్షించడానికి ఎలాగా దోషారోపణ చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి అనే సమూహం కూడా కనబడుతుంది. వారంటారు పాటలు పాడుతూ ఉంటే ఇలా ఊరికి వస్తూ ఉంటే ఇలాగా వైద్యులు మాట్లాడుతున్నారు. మాటలు ఆశ్చర్యం చెప్పలేవని వాళ్ళు చెప్పేసి వారు అంటూ ఉంటే మీరు చూడబోతుంటే వాళ్ళు కేటాయిస్తాయని చెప్పేసి దేవుని మహిళ పరిస్థితి చూస్తూ ప్రయాణం వచ్చాడంట. నగరాన్ని చూసి ఎన్వేషణ చేసి నగరంలో చూసి ఆ నగరంలోకి ఉన్నటువంటి యూదులకు ఇచ్చిన ఒక మహోన్నతం ఉన్నటువంటి వరం ఏంటంటే దేవాలయం. ఈ దేవాలయం నిజమైనటువంటి ఆరాధనకి సమరూపం ఇది. నిజమైన ఆరాధించడానికి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నిలైనటువంటి స్థావరం ఇది. ఈ నిజదేవుడు నివాసం చేసేటువంటి స్థలం ఇది దేవాలయం అంటే. అలాగే దేవాలయంలోనికి వెళ్ళి ఆరాధించడానికి ముందుగా దేవునికి అర్పణ చేసుకోవాలని ఆలోచన చెప్తున్న అనుకుంటే అక్కడ వాతావరణంలో కృష్ణ వాతావరణం కనబడతా ఉంది. భిన్నమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది. అలా భిన్నమైనటువంటి వాతావరణం చూసి ఈయన చేసినటువంటి ఆలోచన చేస్తుంటే కన్నీరు విడిచిన మాట కనబడుతుంది. కన్నీరు విడిచిన మాట కనబడుతుంది. ఏడ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాను. ఎప్పుడు వస్తుందని ఆలోచన చేస్తుంటే మనం ప్రేమించలేదు. మనల్ని మనం ఆత్మీయంగా ఆలోచన చేసిన వారి గురించి గ్రూపులు ఆలోచన చేసి వారి యొక్క కష్టకాల గురించి యోచన చేసి వారి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచన చేసి వారి భావోత్వం గురించి ఆలోచన చేసే వ్యక్తులుగా జీవితాల్లో ఒకసారి కుటుంబపరమైనటువంటి పరిస్థితుల్లో విద్యుత్సాధారణమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఏ వీళ్ళకైనా దుఃఖం రావడం సాధ్యమైంది. ఎవరికైనా దుఃఖం రావడానికి సాధ్యమైందని కనబడుతుంది. కనుక యోగాచారాన్ని కానీ యోగాచారానికి ఈశ్వరుని కథనాన్ని కానీ ఈశ్వరుని పట్లంలో ఉన్నటువంటి దేవాలయాన్ని ప్రభు యొక్క పరిస్థితులు ఎలా ఉంటుందంటే అతి మిగిలిగా ప్రేమించినటువంటి ప్రాంతంలో అతి మిగిలిగా ప్రేమించినటువంటి జనాంగముగా అతి మిగిలిగా ప్రేమించినటువంటి దైవస్థావరంగా ఆయన కనబులో కనబడుతుంది. కనుకనే ఆయన ఆ పుస్తకం చూసి నిజమైన ఆరాధన జరగబడినటువంటి స్థితిని అది జరుగుతుంది. మన ఇంటిలో వచ్చినటువంటి ఆ అనుభూతి
పరిస్థితి కనబడినటువంటి ఈ వాతావరణం చూసి ఆయన ఎవరు చూస్తూ ఉంటున్నాడు, ఎవరు చూస్తూ ఉంటున్నాడు. పిల్లల ఆ పట్టణంలో మాట్లాడాలని గుర్తు చేశాడు. దానికి సాయంకాలానికి వచ్చేసినటువంటి దాఖలు మనం కనబడుతూ ఉన్నాయి. దానికి వచ్చేసిన తర్వాత ఉదయాన్నే ఆయన ప్రయాణం అదే మార్గంగా పట్టణానికి వస్తూ ఉన్నాడు. యెరూషలేము పట్టణము మార్గంలో ప్రయాణం చేసుకుంటున్నాడు. ఈ చరిత్ర మనందరికీ తెలిసినటువంటిది. ఇవి పాతది అని అనుకోవస్తున్నాను. నేను అనుకుంటాను వాక్యానికి పాతది అనేది మాట ఆహ్వానించడానికి లేదని అనుకుంటాను. ఎందుకంటే ఎన్ని తరాలకి వస్త్రాలు, ఎన్ని దినాలకి గంటలు మనం దాన్ని ఆలోచన చేసిన ఒక నూతన అద్భుతమైనటువంటి నూతన భావాన్ని తిరిగినటువంటి వాక్యం. అందుకని నిజవాక్యం అనేటువంటి మాటలతో వరించుతూ ఉన్నాను. కాబట్టి దినాన మనం చేసేది ఏమిటంటే ఈ వాక్యవాణి సంఘటన అనేది పాతగా మనకి కనబడుతుందా, ఈ రోజు మనకి నూతన భావాన్ని అందిస్తుందో ఆలోచన చేస్తూ ధ్యానం చేయమని మీకు మనం నేర్చుకుంటాం. సో ఆయన సాయంకాలానికి మళ్ళా రాత్రి ప్రయత్నిస్తూ ప్రయాణం వస్తున్నాను. ఆకలి చేసి దగ్గర ఉన్నటువంటి ప్రాంత వనరులను ఆయన చూసి తన జ్వాలను ఆలోచన వచ్చారు. అలా మనం చూసేటప్పటికీ ఒక చక్కటి చెట్టు చాలా పచ్చదనంగా నిండుగా కనపడుతుంది, చాలా నిండుగా కనపడుతుంది. దాన్ని చూస్తే నిజంగా ఇంత ఫలాలు ఉన్నాయి అనేటువంటి భ్రమము కలిగించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలా చైతన్య కనుమలో కనబడింది. ఆయన కనుమతి కనబడే వృత్తాన్ని మనం చూస్తున్నారు. ఆయన మనస్సులో కనబడినటువంటి ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఆకులే ఉన్నాయి కానీ ఫలాలు లేవు. ఫలాలు లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంటనే ఆయన అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మార్కు 11వ అధ్యాయం 14వ అందుతాయి. ఇక మీదట అంటే నీ పండు ఎవరు ఉన్నదా కానీ ఎప్పుడు ఫలిస్తూ నీవు ఫలించిన రీతిగా కష్టపడుతున్నావు కానీ అని నమ్మకోవచ్చేమో ఫలాలు లేవు. కానీ ఇంకా ఫలమైనటువంటి మాటను మోసుకొని లేదు, నీకు లేదు, అవకాశం లేదు అనేటువంటి మాటను ఆ వస్త్రంలో చెప్పినటువంటి దానాలను ఈ సంఘటన ఈ యొక్క వృత్తాంతాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు అనే మాట ఆలోచన చేసి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆలోచన చేస్తుంటే ఈ యెరూషలేము పట్టణానికి యూదా సమాజానికి ఇచ్చినటువంటి ఒక ఈ వరమైన ఆలోచన చేస్తుంటే ఈ పట్టణము ఈ దేవాలయం ఆకాశము భూమి ఎలాగైతే ఉనికి కలిగినారో ఇవి కూడా ఈ దేవాలయం పట్టణం కూడా అలా ఉనికి కలిగిన నిరంతరం ఉంటాయనేటువంటి భావం తెలియనటువంటి వ్యక్తులుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని యొక్క ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు సాక్షాత్ నివసించే స్థలముగా చేసిన దాన్ని ఈ యూదులు ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఏ ప్రాంతంలో కానీ మనందరికీ జీవితాన్ని ఒక ఉద్వాహనది ఒక మార్గదర్శన మాట జ్ఞాపకం చేసినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఇలాంటికి ఈ యెరూషలేము పట్టణము ఈ దేవాలయం ఒక తత్వానికి జీవిత గమనానికి ఒక తత్వాన్ని సముద్రంలో నడుస్తున్నటువంటి పడవకి ఒక చిన్న
అలాగా యూదా జాతికి కూడా ఈ దేవాలయం కానీ పట్టణం కానీ దేవుడు నివాసం చేసే స్థలంగా భావించేటువంటి వారి యొక్క జీవితాన్ని ఎదిరించాలి. అలాంటి సుఖానిగా ఉన్నటువంటి ఎనిమిది ఈ దినాన ప్రభు దేనితో పోలుస్తున్నాడంటే పనులు లేనటువంటి ఒక నదులను చెట్టుతో పోలుస్తుంది. పొలంలో లేనటువంటి ఒక అంజూరపు చెట్టుతో పోలుస్తున్నాడు. ఒక రీతి ఆలోచన చేస్తూ ఉంటే అంజూరపు చెట్టు ఒక వాగ్దానం వృక్షమిది. ఎలాంటి వాగ్దానం అంటే దేవుని ప్రజలను పడిస్తారు, ఫలం అందించడానికి సాదృశ్యంగా దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం. దేవుడు ఐగుప్తుని తీసుకుని ద్రాక్షవల్లి నాటని ఆ ద్రాక్షతో అంజూరపు చెట్టు నాటని పడిపించడానికి ఒక అవకాశం ఇచ్చినటువంటి ఆ ఆధిక్యమైనటువంటి వృక్షంగా చూస్తున్నారు. నిజమైనటువంటి దేవుని రాజ్యానికి కావలసినటువంటి ఫలాలు ఫలించడానికి ఒక వాగ్దానంలో ఉన్నటువంటి వృక్షం ఇది. వాగ్దానంలో ఉన్నటువంటి వృక్షం అప్పుడప్పుడు తెలుసుకుని అడుగుతూ ఉంటాం. ఏమని ఏమో ఏం చేస్తాం, ఏం చేస్తాం, ఏం చదువుతాము అని అడుగుతూ ఉంటాం. వాళ్ళంటే బోధన నేను కలపడం అవుతాను, నేను ప్రోగ్రామ్ అవుతాను, నేను ఇండికేట్ అవుతాను, ఇలా మాటలు కనబడుతూ ప్రశ్నించిన దేవుడు కూడా యువదాన్ని యొక్క జీవితాన్ని యొక్క మహోన్నటువంటి ఆయన రాజ్యాన్ని ఫలాలు అందించేటువంటి వ్యక్తులుగా రూపకల్పన చేసుకుని భూమి మీద ఆదిత్యమైన పరిస్థితులు అది వృక్షానికి పోటీ పరిమితి వృక్షముగా ఫలాలు అందించే వృక్షముగా ఒక అర్థ వృక్షముగా అందించినటువంటి పరిస్థితులు చూస్తూ అభివృద్ధి అభివృద్ధి స్థానంలో ఒకవేళ యువదాన్ని కలిసి ఉంటే యువదాన్ని దేంతో పోల్చుకుంటుందంటే ఆకు నిండుగా ఉండి ఫలాలు అభివృద్ధితో పోల్చుకున్న కారణాలు కేవలం ఉదాహరణమే కాదు, దర్గాలు 2000 సంవత్సరాల క్రితం నుండి మనం దేవుని వెళ్ళగలుగుతాము. దేవుని ఫలాలు ఇవ్వటానికి లోకంలో దేవుని వరం వేయలేదా లోకంలో సాగుతుంటే మన జీవితంలో ఒకవేళ ఈ దినాన్ని ఆకలివేసి ఆయన ఆకలివేసి మన ఎంతకాలం ఆయన ఇప్పుడు ఆలోచన చేసి చూస్తే ఆయన ఆకలి చేసి ఆయన ఎలాంటి ఫలాలను కోరుతున్నాము యువకులు ఒకసారి ఆలోచన చేయలేదు. నీకు మనం చేస్తున్నాను ఆయనకి భౌతిక విభాగంగా ఆకలి భాగంగా ఆధ్యాత్మికమైనటువంటి చిత్తన ఆయన ఇచ్చినటువంటి ఆసక్తిని భక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ మతం ఆర్థిక కానీ అలాగే వారి యొక్క మతంపై మతం పేరు జరుగుతున్నటువంటి ఆత్మ ముగింపు కానీ ఆలోచన చేస్తుంటే అంతరంగాన్ని కలవరపట్టేసినటువంటి పరిస్థితులు తనేది ఏది గట్టి ఏ కాకపోతున్నటువంటి ఆలోచన శక్తులని బాధపడుతున్న స్థానానికి దిగినటువంటి సమయం ఏ సమయం కాబట్టి ఆ పట్టణ ధరించినటువంటి మొదట కన్నీరు కన్నీరున్నటువంటి పరిస్థితి కన్నీరు మాట చూసి ఈ దినాన ఆయన ప్రేమించినటువంటి ఆ నగరాన్ని ఆ దేవాలయాన్ని యూదానికి దేవాలయం యూదా మతం అంటే చాలా ప్రాముఖ్యం. స్త్రీకి ఏంటంటే భాష అంటే చాలా ప్రాముఖ్యం. యూదులకి భాష అంటే చాలా తత్వం అంటే తత్వజ్ఞానాన్ని పెడతారు. జ్ఞానం అంటే చాలా చాలా తత్వవేత్తలందరూ కూడా మీకు ప్రాంతంలో వచ్చినటువంటి వ్యక్తులు కానీ చరిత్రలో జ్ఞానం చేస్తారు. రోమిని చూస్తే కలపౌలు యుద్ధాలు జయించాలని రాజ్యస్థాపన విస్తరణ చేయాలనేటువంటి భావన వారికి ఇలా కనబడుతుంది. కానీ ఉనికి ఆలోచన చేస్తూ ఉంటే ధర్మశాస్త్ర దేవాలయం ఇలా ఒక ప్రత్యేకమైన స్థానం వ్యక్తులుగా మనం చూస్తున్నాం.
చూసుకుంటే కాబట్టి వారి యొక్క జీవితాలు ఆలోచన చేస్తూ ఉంటే దేవుని కొరకు ఫలించాల్సినటువంటి జీవితాలు చాలా మంచిమైనటువంటి జీవితం కనబడుతుంది. ఇక ఎన్నడూ మీరు ఫలించిన మాటను జ్ఞాపకం చేస్తారు. దేవుడు పెట్టుకొని విడుదల దేవుడు విడుదలను చేసుకుంటూ మతానికి ప్రాధాన్యత ఇచ్చి మతం మన జీవితాలు ఆ మతం ఏమి చేస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉంటే కనుక మన జీవితాన్ని కూడా అలా అనబోతున్నాడేమో. ఒకసారి ఈ పరిస్థితి వాళ్ళు దినాన సమయంలో ఆలోచించడం జీవితంలో వాగ్దానం అనే మాటను మనకి పరిచయం చేస్తుంది. మన దగ్గర జీవితంలో ఆపుతున్నటువంటి వృక్షాలు ఎన్నో పడుతున్నాయి. ఎన్నో అప్పుడప్పుడు చూస్తూ ఉంటున్నాం. ఒకరి కూర్చొని గొప్ప అయితే ఇలాగా మనం ఎన్నో రకాలటువంటి మన ఇల్లు ప్రోగ్రాంలో చూస్తున్నాం. కొన్ని ఎంత ఆకులు ఉంటుందని కాయలు కనబడుతూ ఉంటాయి. కొన్ని చెట్లకి ఆకులు పడుతుంది కాయలు. ఇంకో ఎంతకాలం చూసినా ఎంతకాలం ఆకులతోటే కనిపెట్టుకుంటాయి తప్ప ఫలాలు అవకాశాలు లేనటువంటి సందర్భం మనం చూస్తుంది. ఎంతకాలం కాయలు కాయమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరు చెట్టు ప్రభుత్వం కూడా ఆ రీతిగానే కనబడబడుతుంది. దేవుని ప్రధానమైన ఆలోచన అయితే పచ్చని ఆకులు విస్తరించబడుతూ ఇప్పుడు అసలు ఆయనటువంటి భ్రమం పుట్టిస్తున్నటువంటి భావం ఈ చేతిలో కలుగుతుంది. కానీ దీనికి ఆలోచన చేస్తుంటే ఆ భ్రమ దీర్ఘాలున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. అలాగే క్రైస్తవ లోకంలో ఆలోచన చేస్తుంటే క్రైస్తవ జీవితాలు ఈ భ్రమ పుట్టించే వ్యక్తులుగా దేవుని నెరవేర్చిన వ్యక్తులుగా పైకి మాత్రం కనబడుతున్నావు. కానీ మన యొక్క దైవిక చరిత్రలకు ఆలోచన చేసిన దానికి దూరంగానే ఉన్నామనేటువంటి అభిప్రాయం మనసులో కొన్ని పరిస్థితి ఆలోచన చేస్తుంది. మాత్రమే నేటి వరకు కూడా మన జీవితంగా వచ్చి ఆలోచన చేసినప్పుడు చూపినటువంటి ఉపదేశం కడవల కనబడుతుంది. అందుకే అటువంటి మాట ఆలోచన చేసేది దేవుడు ఆశిస్తున్న అవసరము ఎవరైనా పరిస్థితున్న వ్యక్తులకు జీవితాల నుంచి ప్రభుత్వం మాటలు జ్ఞానం ఫలించబడ్డవాడు ఎన్ని పడుతున్నాడంటే ఏంటంటే నాలో ప్రతి తీగి పారవేయ నాలో ఫలించినటువంటి మాటలు ఆలోచన చేసి నోటుకోవడం చాలా సందర్భాలు మనం కనబడుతున్నాయి. ఆయనటువంటి మాటలు ఆలోచన చేస్తుంటే నాలో ఫలించినటువంటి ప్రతి తీగే ఆయన నరికి పారవేయటువంటి మాటలు జ్ఞాపకం చేసేసుకుంటున్నారు. కానీ ఎక్కడిగా మత జీవితంలో మతపరమైన నిశ్చితాలు కర్మకాండాలు సమస్తాలు వీటి చుట్టూ వారి మత జీవితంలో ఉనికి అడ్డుకొని ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. అయితే వీటిలో ఉనికిలో స్నేహితులారా అది ఏ చేస్తున్నదో అనేటువంటి ఆలోచన మాత్రం మొత్తం పొరబడినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. తాను గడిపడి దేవాలయం జన్మశాస్త్రము ఈ పూర్తిగా యాంత్రికంగా మారినటువంటి పరిస్థితులు కనబడుతుంది. రుపీలుగా సాగిపోతున్నటువంటి సంఘటనలు కనబడుతుంది. కానీ మన యొక్క ఉనికిని ఆలోచన చేస్తుంటే అది ఏ చేసిన ధర్మశాస్త్రం చేసి ఉంది, లేకపోతే మతమేమి చేసి ఉంది, ఆ దేవుడి ఆరాధన చేసి ఉంది అనేది ఆలోచన చేస్తుంటారు. యాంత్రికంగా మారిపోయి రొటీన్గా చేసేటువంటి కార్యక్రమంలో సాగినటువంటి కార్యక్రమాలను ఆలోచన చేస్తుంది. ఆలోచన చేసే కనుక అది నిజమైనటువంటి దేవుని అనుసరించే వ్యక్తిత్వం ఆలోచనటువంటి జ్ఞాపకం. అలాంటి ధర్మశాస్త్రం జ్ఞాపకం చేసిన మాట ఆలోచన చేసి ఉంటే పరివారం చూపడుతున్న ధర్మము, అదే చేయవలసినటువంటి ధర్మము, అలాగే విధవాళ్ళ ప్రేమ ఇవన్నీ ఒక ధర్మకార్యాలకు కనబడుతుంది. అవన్నీ బొమ్మైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అవన్నీ మరుగైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది.
కారణం అంటే మతం అనేటువంటిది. మేము దేవుని పిల్లలైనటువంటి వేదాలు జాతి మాటని గొప్ప జాతి మాటతోటి ఆలోచన చేస్తుంది. కనీసం పొరపాటు ధర్మభక్తికి వారు కోరుకున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నారు. అందుకని దేవుడి దినాన వారి జీవితంలో ఆత్మీయ స్పందన కోరుకున్నటువంటి కేవలం మతం అనేటువంటి దాని చుట్టూ వారి జీవితాలు వెలుగుతున్నాయి కాబట్టి వారి జీవితాల్లో దైవికంగా ఉన్నటువంటి అనుభవంలో లేదు మాటలను పరికల్పించారు. అలాగే వారి సంబంధించినటువంటి భావం ఎలా ఉన్నది చేస్తూ అందరి గురించి ఆకులు చూపించిన ఆకర్షణ ఎంతవరకు దాన్ని ఆలోచన చేస్తూ ఉంటే అది ఒక రీతిగా మస్తు మనమారి అయిపోయిందండి. పట్టుకుంటానండి చాలా చాలా చూసిన శాపాన్ని నేను చెప్పాడు. చాలా చాలా చక్కగా ఉంటుంది. తండ్రికి చాలా బాగా అదే వచ్చాను ప్రయత్నించడం పుట్టించాడు. ఒకసారి వేదని బాగా చేయాలి ప్రేమించాలి చెట్టు మన ఆకర్షించినటువంటి ఈ ఆకులుగా అన్నిటి ఇది ఎంతవరకు వీలుంది అని ఆలోచన చేస్తుంది. మరొకటి మరుసటి కనుమరుగైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక వారి ఉనికి ఆలోచన చేస్తూ ఉంటే ఇది కేవలం క్షణంలో ఆలోచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక జీవిత ఫలాన్ని అతని జీవిత విలువ తెలుగుతున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసేస్తున్నాను. అవి నూతన నిబంధనలు కూడా ఆనందంగా మనకి కనబడుతూ ఉన్నాయి. వారి కర్మల వల్ల మీరు వారిని తెలుసుకున్నారు. వారి కర్మల వారిని తెలుసుకున్నప్పుడు మానవ తగిన ఫలాలను ఫలించండి. మానవ ఫలాలను ఫలించండి. అలాగే మతేసి వాటితో మాట్లాడాడు. ఆయన ప్రతివాడు పరమరాజు ఆకులు ఎవరు పాత్రుడు అని ఆలోచన చేసి తండ్రికి నెరవేర్చేవారు. తండ్రి నెరవేర్చి వారే పరమరాజు గారికి మాత్రుడు. ప్రభావం చెప్పి పదే తెలిసేవారు. తండ్రి కింద నెరవేర్చకపోతే తండ్రి మాట నెరవేరు తండ్రి మాటకు వారికి జీవితాలు నిలబడకపోతే కనుక ఆ మాటలు మన మనసాలు అంగీకరిస్తే మాట్లాడడం దేశానికి అనేక దేశాన్ని అప్పచెప్పకపోతే కనుక ఎంతకాలం ప్రభావం మాటలు అందుకని ప్రభువారు జ్ఞాపకం చేసిన మాటలు ఆలోచన చేసి ఉంటే ఫలించిన మాటలు ఒక మీకు అవలంబించినటువంటి వారి భక్తులు కానీ విశ్వాసం కానీ మన ఏర్పాటు చేసిన మార్గము కానీ తన జీవితానికి కుటుంబానికి తన సంఘానికి తన దేశానికి ఒక జీవించినటువంటి మార్గం చూడకపోతే కనుక అది ప్రయోజనటువంటి వీటిలో ఉండకపోతే కనుక అది ప్రయోజనటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాం. తను అవలంబించినటువంటి మార్గం స్త్రీలుగా పొరిగాడినప్పుడు ఎలా నడవాలని చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక అది సూక్ష్మమైనటువంటి మాటలు జ్ఞాపకం చేసేస్తుంది. ఈ మండల స్థానాల్లో మన ఆధ్యాత్మిక భవనానికి దేవుడు ఇచ్చినటువంటి సూక్ష్మ ఆలోచించిన మనము వెలుగులో చూస్తుంది. ఎక్కడ దేవుడికి దూరం అవుతున్నామో ఎక్కడ చెప్పినటువంటి మార్గాన్ని దారిపోతున్నామో దాన్ని చూసుకుని మనకు వచ్చి పరిగెత్తినటువంటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిస్థితులు చూసుకుంటున్నాడు. దేవుడి ఆలోచన చేస్తుంటే దేవుని కేవలం వారిని వికటన చేస్తున్నారు. వారి యొక్క జీవితంలో దాంట్లో రావడానికి వీలున్నటువంటి పరిస్థితుల్లో మారిపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈ ప్రభుత్వం పెట్టేది ఈ పరిస్థితి పెట్టేది దేవుడు వారి యొక్క జీవితాన్ని మాట్లాడుతున్న నా మాటలను సమస్త
నా మందిరం సంవత్సరం అన్ని జిల్లాలకు ప్రార్థనా మందిరం అన్నటువంటి మాటలను పరిచయం చేస్తూ తన జీవితాన్ని ఆ మందిరం యొక్క ఉనికిని ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఒక నిజమైన ఆరాధన జరిగినటువంటి పరిస్థితుల్లో చేసేటాన్ని కోరుకున్న పరిస్థితి చూస్తున్నాను. జ్ఞాపకం చేసేది ఆ మాట ఏది పరిస్థితున్న పరిస్థితి చెప్పుకుంటూ విధానాన్ని ఆయన ప్రేమను ఇతరులకు సంచలన పరిస్థితులు ఉంటుంది. ఒకవేళ ప్రేమ స్వభావంతో ఆ ప్రేమ స్వభావం ప్రేమ స్వభావాలకు వ్యతిరేకంగా మన జీవితాలు మన యొక్క మనసును ప్రేరేపణ కలిగితే కనుక అవి కూడా ఒక జనపత్రటువంటి జీవితాన్ని చుట్టూ కాబట్టి దినాన్న దేవుడు వాళ్ళకి సహాయం చేస్తున్న వాళ్ళు దైవికంగా మన జీవితాలు సాగుతున్న సమయంలో మన జీవితాల్లో ఎదిగా దేవుడు ప్రేమను అందించేటువంటి ఆయన అంటాడు కదా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ఒకనొక మీరు ప్రేమించు. ఇది ఒక ప్రధాన నేను ప్రేమించినట్లు ఒకనొక మీరు ప్రేమించి నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ఆయన ప్రేమ లాంటి ఎలాంటి ప్రేమ అందించడం నాకు తెలియదు, ఎలాంటి భాగాన్ని ఆయన ప్రేమించడం మనకు తెలియదు. కాబట్టి ఆ ప్రేమ మనం ఆయన నిజంగా అందించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఆయన ఈ పలుమైనటువంటి స్థానంలో జీవితాలు ఆగిపోతాయి మాటలు చేస్తాం. దాని గురించి యోగాన్ని పరిచయం చేసే మాటలు మనం చూస్తూ ఒక రీతిగా ఆలోచన చేసే దేవుని కదా మనందరికీ తెలియదు. చారిటీ మాట్లాడుతుంది మాట్లాడాలని చూస్తున్నాం. మనందరికీ తెలియదు దాంట్లో అని మాట్లాడతారు చారిటీ కదండి. అది గ్రీకోడు చారిటీ ఆ గ్రీకోడ్ యొక్క ఉనికిని ఆలోచించే దానికి భాషాస్త్రాన్ని కొంచెం దూరంగా ఆలోచన చేస్తుంటే ప్రభావం ఇక్కడ మాట్లాడబడుతుంది. చారిటీ ప్రభావం అని మాట్లాడబడుతుంది. ఎలాంటి ప్రభావం అని ఆలోచన చేసి ఉచితంగా అనుగ్రహించినటువంటి నేనేదో కష్టపడి చెప్పాలి నుండి వచ్చినటువంటి కాదు. నీకు ఉచితం అనుగ్రహించినటువంటి దారుణమైనటువంటి మాటలను పరిచయం చేసుకోవాలి. ఉచితం అనుగ్రహించినటువంటి దారుణమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆలోచన చేస్తుంటే దేవుడు కదా ఈ పుల్లిక జాతికి దేవుడు కుటుంబం సరిగ్గా కనబడతావు. గృహమైనటువంటి పరిస్థితి కనబడుతుంటావు. ఆ గృహమైనటువంటి కృప ఉత్తముగా పోయినటువంటి ఒక జీవితాలు దేవునికి నిశ్చయంగా దేవుడు ఆశించే ఫలానిచ్చే జీవితాలనే తప్ప దేవుడు చూస్తే పరిస్థితి లేనటువంటి జీవితాలుగా కనబడకూడదు. అది ఇక్కడ జరుగుతున్నటువంటి కృపమైనటువంటి పరిస్థితి. ఒకవేళ దారికంటే ప్రవక్త తర్వాత మరొక ప్రవక్తను పంపించి వారి యొక్క బోధన చేసి వారి సమాజంలో వేసిపెడుతున్నటువంటి చరిత్రలు వారికి ఎన్నో కనబడుతుంటాయి. ప్రవక్తగా జీవితం మనం చూస్తూ ఉంటే అలాంటి చరిత్రలు కనబడుతుంటాయి. యెషయా గాని హిజ్కియా గాని హోషేయ గాని ఇలా ఆలోచన చేసే ప్రవక్తగా జీవితాలు ప్రవక్త కృపమైనటువంటి ఒక ఒకవేళ దూరపోతున్న సమయంలో ఆ సత్యానికి ప్రవేశించడానికి దేవుడు ప్రవక్తని పంపించి దేవుడు మాట్లాడేవారు పంపించి సమాజాన్ని పెట్టుకున్నటువంటి పరిస్థితులు కనబడుతూ దానిని సత్సంగా అభివృద్ధి చేసుకోకపోతే ఆ ఉచితం అనుగ్రహించినటువంటి కృప మనం సద్వినియోగం చేసుకోకపోతే ఇక నీవు ఫలించవు అనే మాట్లాడాలి. ఓహో ఇస్రాయేల్ గురించి పెడతారు ప్రస్తుతం దేవుని పక్షంగా దేవుని యొక్క ఫలించడం ఎన్నో అవకాశాలు ఎన్నో
నేను అనుకుంటాను, నేను ఇలా అనుకుంటాను, దేవుడు ఇచ్చిన గొప్ప ఏమైనా అనుకుంటాను. నా ఆత్మోతాత దగ్గర మా తండ్రి దగ్గర నుంచి మా జీవితం దగ్గర నుంచి ఆలోచన చేసినట్టు వచ్చేసి కనీసం పెట్టకపోవడం మీద చెప్పడానికి యోగ్యమైనటువంటి జీవితాన్ని వెరిఫికి పిలిచి నేను శాస్త్రం ఇంత వ్యక్తుల మధ్య నిలబెట్టని మాటను చెప్పేటువంటి ఆదిత్య ఇది ఎవరికి వచ్చేది, ఇది ఎవరికి వచ్చింది అప్పుడప్పుడు నా మనసు వేరేగా ఉంటుంది. ఇది నీ కృప, నీ కృప. ఈ కృపనేటువంటిది ఎవరో డబ్బులు పెట్టి ఇస్తే తీసుకుంటుండేవి కానిది, దాన్ని పెట్టుకొని సంపాదించినటువంటి కానిది ఉచిత అపవాదమైనటువంటి దానిని దీనిని సద్వినియోగం చేసి ఒక్కొక్కటి ఈ అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కొక్కరికి ఈ కృపను సద్వినియోగం అందించుకోండి. ఆయన అందించడానికి అనేక అవకాశాలు, అనేక సమయంలో రోజులు, అనేక గంటలు, అనేక సమయాలు, సంవత్సరాలు అనేక సమయాలు దేవుడికి కృపని ఆ కృప పొందుతున్న రాజ్యం సరైన ఫలాలు ఇవ్వని ఆశపడుకొని ఎదురు చూస్తున్నావు, వాడికి ఎదురు చూస్తున్నావు. కాబట్టి మనం ఎలాంటి ఫలాలు అందిస్తున్నాం ఆలోచన చేసి ఎలాంటి ఫలాలను మనం అందిస్తున్నాము. మన సమయం దేవుడికి సమానం, దేవుడికి జ్ఞానం, దేవుడికి వరాన్ని దేవుడు ఎంత వరం ఇచ్చేది దేవుని కళలో ఆయన ఇష్టపడిన ఫలాన్ని ఇచ్చి ఆయన దృష్టిలో తన ఆలోచన చేసుకోవడం ఆలోచన ప్రేమించగల ఎందరో స్థితికి ఒక అవకాశం ఇస్తాడు. ఫలించేది ఈ చెట్టు అలా లేకపోతే ఇక ఫలాలు ఫలించము అనే మాట చెప్పినటువంటి ప్రభువే మరొక అవకాశం ఇస్తాడు. మీరు ఫలించడానికి అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఈ దినాన దేవుడికి శరీరంలో మనం దేవుడికి వేసినటువంటి కలిసిన మన హృదయాలలో కనబడుతుంది. దాన్ని బట్టి మన జీవితాలు ఆయన దగ్గర చేసినటువంటి భాగ్యం మనం కోరుకోసి దూరమైపోతుంది. ఈ దినాల వల్ల మనకి జ్ఞాపకం చేసి నీవేమి బాధపడదు, నేను వరకు అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం ఇంకా నేను మన అవకాశాన్ని సద్వినియోగం ఏది ఓటమైన పక్షం వ్యాధి మాడి మనకి న్యాయం చేస్తాడు. ఏది ఓటమాలి మన పక్షంలో వ్యాధి మాడి మన న్యాయం చేస్తాడు. ఆల్రెడీ దారిద్ర్యమే ఫలించినటువంటి ఏదైనా పరిస్థితులు ఉంటే నరికి చేసి యజమాని మాట్లాడుతుంటే యజమానికి ఈ తోటమాలి వినపించినటువంటి విన్నపడుతుంది. అయ్యా ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఉంటుందంటే నేను బాగా దానికి ఎరువు వేసి నీరు ఫలించిన తీసి నేను తయారు చేస్తాను. అది ఫలించినట్టే లేకపోతే నీ సుఖం చేసుకుంటాను. అవకాశాన్ని నాటి అందరూ నాటి యోగాచారానికి కదా, నాటి విశ్లేషణకి కదా నేను తీసుకుని కలిగిన మన జీవితాలు ఒకవేళ చదువుకున్నామని తెలుసుకుంటూ యోగామానంలో యోగా పరిస్థితులుగా కాకుండా యోగాచారాన్ని దేవుడికి దూరం అలాగే ఉన్నారు. అలాగే ప్రభు పేరు తెలుసుకుని ప్రభు పేరు ధరించుకొని మన వ్యక్తులుగా మన జీవితం దేవుడు దూరం కాబట్టి దేవుడు ఈ అవకాశం దాన్ని ఉపయోగించుకొని దేవుడి ఆచరణ కొరకు దేవుడు ఆచరణ చెప్పాలని నీవు అని కాబట్టి దేవుని చిత్రంలో ఈ మొదలైన సమయాలను ప్రస్తావించి ఒక అద్భుతమైన వాక్య ప్రిపరేషన్ 40 రోజులు మిమ్మల్ని ఏర్పాటు చేసిన వారిని నిలబెట్టి అద్భుతమైనటువంటి
వాక్యం సిద్ధపడి వారి ప్రార్థన సిద్ధపడి అనాలి మన జీవితం ఎందుకు ఇదంతా ఈ అవకాశం నువ్వు సరైన ఉపయోగించుకోవాలి సరైన ఫలాన్ని అలాంటి అనుభూతులు మనం ఏంటంటారా దేవుని యొక్క చిత్తానికి విధేయులు ఆయన ఆయన నెరవేర్చి ఆయన రాజ్యాలను సరైన ఇచ్చి సంతరికలు కోరుకుంటూ ఎవరికి మరొకసారి ఈ అవకాశం కల్పించిన పెద్దలకి ఖచ్చితంగా మాట్లాడాలి ఆయన పరమైనటువంటి జీవితంలో మనిషి జీవిత